ఆ స్త్రీ సాతాను చెప్పిన మాట ఎప్పుడైతే విన్నదో ఏనుగు చెవులు పెద్ద పెద్ద అయిపోయి చక్కగా అబద్ధాన్ని ఎంత తేటగా విన్నదంటే ఆమె ఎంత చక్కగా విన్నదంటే ఇప్పుడు ఏమంటుంది చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును చూడండి వీడికి ఎలాగైపోయిందని పరిస్థితి. ఎప్పుడైతే అబద్ధాన్ని వివరించి వల్లించి చక్కగా చెప్పాడో అది చాలా అందంగా కనపడింది. వీడికి చాలా అమూల్యమైనదిగా కనపడ్డది. వీడికి ఏమండి చాలా రమ్యమైనదిగా కనపడ్డది. అంటే ఈరోజు నువ్వు అబద్ధాన్ని ప్రేమించి అబద్ధం అంటే నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అంటే నీ యొక్క గుణలక్షణం ఏమైందో ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం ఏమైనా అర్థమవుతుందండి? చెడు వినడానికి, చెడు కార్యాలు నువ్వు వినడానికి, చెడు తలంపులు నువ్వు ఆలోచించడానికి, పాపం వైపు నువ్వు మొగ్గు చూపి పాపం వైపు నువ్వు ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఈ రోజు నువ్వు ఎవడ ప్రసంగం వింటున్నావో నీకు అర్థమవ్వాలి. ఏమండి నువ్వు పాపం చేయడానికి ఇష్టపడుతున్నావు అంటే ఏ రోజు నువ్వు ప్రతిరోజు ఎవరి స్వరం వింటున్నావు? నువ్వు పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నావు అంటే నువ్వు దేవుడి స్వరం వింటలే. దేవుడి స్వరాన్ని నువ్వు చెవి ఎక్కట్లే. నువ్వు సాతాను యొక్క స్వరానికే చెవి కుక్కుతున్నావు కాబట్టి నువ్వు నిరంతరము పాపం చేయడానికి ఎడవబడతా ఉన్నావు. ఈ నిరంతరము పాపం చేయడానికి నువ్వు మరుగులుతూ ఉన్నావు. నువ్వు నిరంతరము పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నావు అంటే నీకు బోధిస్తుంది. నీకు నిరంతరము కూడా సాతాను బోధిస్తున్నాడు. వాడు బోధించి ఏం చేస్తాడో తెలుసండి? వాడి బోధ నువ్వు చెవుగావంటే వాడి బోధకు నువ్వు ఒక చెవులు పెట్టి పెద్ద పెద్ద చెవులు చేసి నువ్వు విన్నావంటే కనుక నీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఈ అధ్యాయం చివరిలో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ అవ్వమ్మకి ఈ అబద్ధమైన మాటలు, ఈ భయంకరమైన మోసపు మాటలు ఎంత అందంగా కనపడుతున్నాయంటే, ఎంత రమ్యమైనగా కనపడుతున్నాయంటే, వివేకం ఇచ్చు, తెలివితేటలు ఇచ్చు అంటే నిజంగా జ్ఞానం నేర్పిస్తుంది ఎవరంటే సాతాను నేర్పిస్తున్నాడు. దేవుడు జ్ఞానం అని చెప్పలేదు. వీళ్ళకి దేవుడు ఒక జ్ఞానం ఉంది. 7 గుణలక్షణాల్లో విశ్వాసము, సద్గుణము, జ్ఞానం ఉంది. ఈ దేవుడి యొక్క జ్ఞానం ఎల్లప్పుడూ కూడా వారికి దీనత్వాన్ని నేర్పిస్తారు. దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందండి? తగ్గించుకునేలా చేస్తుంది. అతని జీవితంలో ఒక తగ్గించుకునే విధానంలోకి వెళ్ళిపోతాడు. కానీ సాతాను యొక్క జ్ఞానం వచ్చిందంటే, సాతాను యొక్క జ్ఞానం వస్తే ఆ వ్యక్తి ఎలా మారుతుందో చూడండి. ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాలు మీరే వాచ్ చేసుకోవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను.